వాళ్ళు బెదిరింపు ధోరణి వెళ్తున్నారో వీళ్ళందరికీ నిజంగా రెడ్ బుక్ ఇదేనండి. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొరుకున్నట్టుగా ఎవరైతే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళతో పాటు ముందుకు వెళ్లే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని ఆటంకం పరుస్తూ దోచుకునే విధానంతో ముందుకెళ్లేటువంటి వ్యక్తులను తప్పకుండా చట్టపరంగా శిక్షించుకుంటూ పోవాలి. అదే రెడ్ బుక్ అని నా యొక్క అభిప్రాయం సార్. వారు కూడా అదే చెప్తున్నారు. లోకేష్ గారు చట్టాలను ఎవరైతే ఉల్లంఘించారో వారందరికీ 100% చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనేది వారు కూడా చెప్తున్నారు. ఇక్కడెక్కడా కూడా చట్టానికి లోబడే పనిచేస్తున్నారు. వారు అదే చెప్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేది. నమస్తే సార్ సుబ్బారావు గారు. నమస్తే నవీన్ గారు. ఏంటి సార్ ఈ రెడ్ బుక్ అంశానికి సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడారు. సరే ఇప్పుడు కూడా మంత్రి గారు ఆ విషయం పైన మాట్లాడారు కాబట్టి చర్చకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు చెప్పినట్లుగా ఎవరైతే చట్టాలని ఉల్లంఘించారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, అది అధికారులైనా కావచ్చు, లీడర్లైనా కావచ్చు, ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడారు. అందులో ఇప్పటివరకు కొంతవరకే పూర్తయింది, ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది. 100% జరుగుతుంది అనేది వారు చెప్తున్న మాట. ఏం చెప్తారు సార్, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో కూడా ఏబిఎన్లోనూ వివిధ ఛానల్లో చర్చలు వచ్చినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను. గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో చేసినటువంటి దోచుకోవటం, దాచుకోవటం, దాడులు చేయటం, అక్రమారెస్టులు పెట్టడం లాంటి చట్ట వ్యతిరేక చర్యల మీద చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. అదే పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పారు. 3 పేజీలే అయినాయి, ఇంకా చాలా ఉన్నాయని. అంటే ఆ యొక్క విచారణ సంస్థలు వరుసన చేసుకుంటూ వస్తున్నాయనేది దాని సారాంశం. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అవి ప్రస్తావించడానికి కొన్ని అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే రాజమండ్రిలో ఆయన ప్రస్తావించాడు కాబట్టి రాజమండ్రిలో కొన్ని అంశాలను మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మరి 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం, డ్రోన్ కెమెరాలు పెట్టడం, ఆయన్ని వైద్య విషయంలో కూడా డాక్టర్లను మేనేజ్ చేయటం, ఆయనకి ముప్పు ఉందని చెప్పేసి భయాందోళన కలగజేయడం జరిగిన సంఘటన ఒకటి. అంతేకాకుండా రాజమండ్రికి సంబంధించిన నుండి గత ఎమ్మెల్యే భవానీ గారికి ప్రస్తుత ఎమ్మెల్యే భార్య, ఆమెని ఏ విధంగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో, అలాగే క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు వాళ్ళ తండ్రి అప్పారావు గారిని చిట్ ఫండ్ల పేరుతో ఏ విధంగా అరెస్ట్ చేసి అక్రమంగా సిఐడి వాళ్ళు జైల్లో పెట్టడం, అంతేకాకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పిన వెంటనే నేను కూడా సిఐడి ఆఫీస్కి వెళ్ళటం, తర్వాత మళ్ళా వాళ్ళని వేధించాలని చెప్పేసి ఆదిరెడ్డి కుటుంబాన్ని పోలీసు కస్టడీకి అడగడం, పోలీసు కస్టడీలో కూడా నేనే ఆర్గ్యుమెంట్ చెప్పి పోలీసు కస్టడీ యొక్క ఆవశ్యకత లేదు అని చెప్పేసి నా పిటిషన్ డిస్మిస్ చేశాం. అంటే లోకల్ ఎమ్మెల్యే కుటుంబాన్ని ఏ విధంగా చేశారు, అలాగనే లోకేష్ గారి యొక్క మాతృమూర్తిని ఏ విధంగా శాసనసభ సాక్షిగా బయట సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ఇవన్నీ నేను మర్చిపోలేదని చెప్పారు. కానీ ఎవరైతే చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించారో వాళ్ళ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవి మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ నేరాల గురించి. ఈ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా చేయటమే నాకు మరో లక్ష్యం. ఆర్థికంగా అభివృద్ధి చేయటం ఒక లక్ష్యం అయితే నేర రహిత రాష్ట్రంగా చేయటం మరో లక్ష్యంగా ఆయన స్పష్టంగా చెప్పాడు. నారా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు. చట్టాన్ని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. చట్టం ముందు అందరూ సమానలే, దాని పని అది చేసుకెళ్ళిపోద్ది. ఎవరిని చట్టం వదిలే ప్రసక్తి లేదు. చట్టానికి ధర్మానికి లోబడి మాత్రమే
చర్యలు ఉంటాయని చెప్తున్నాడు. మీరైనా నేనైనా ప్రజలైనా కోరుకునేది ఏంటంటే చట్ట ప్రకారం చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళ మీద చట్టంలోని అడ్డు పెట్టుకొని తప్పించుకునే వాళ్ళు తప్పించుకోకూడదని అదే లోకేష్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా చెప్తున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా నారా లోకేష్ చెప్పినా కానీ చాలా స్పష్టంగా తన మన తేడా లేకుండా అవును. మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించే ప్రసక్తే లేదని చెప్పారు. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు కదా. ఆచరణలో నిరూపించారు, మాటలు కాదు చేతల్లో చూయించారు. కాబట్టి ప్రజలు ఆకాంక్షించేది అదే. ఎవరు ఏ పార్టీలో ఉన్నా చట్టాన్ని ధిక్కరిస్తే రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉండాలి. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనేది ఉన్న కనుచూపు మేరలో కనిపించకూడదు. ప్రజలకి రక్షణ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలని చెప్పేసి ఈ రోజున ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, తెలుగుదేశం పార్టీని రూపం వేస్తాడు శాశ్వతంగా. దానికి చెప్పాడు లోకేష్ గారు, ఇది ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ, ఇది దీన్ని 100 సంవత్సరాల వరకు ఎవడో ఏమీ చేయలేడు అని చెప్పాడు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తామంటాడు. ఏంటి నువ్వు అధికారంలోకి వచ్చేదేంటి, అరెస్ట్ చేసేదేంటి? నీ నియంతృత్వ పాలన చూసిన తర్వాత, నీ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని చూసిన తర్వాత, నీ రాజ్యహింసను చూసిన తర్వాత, ప్రజల హక్కులను ఏ విధంగా హరించేశావో, న్యాయమూర్తులను కూడా వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడ్డావో, ఇవన్నీ చూసిన తర్వాత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి మీ బాబాయిని చంపిన కేసులో కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఏ విధంగా అడ్డుకున్నావో చూసిన తర్వాత అలా అధికారం ఇస్తారా ఈ రాష్ట్ర ప్రజలు? ఇది సాధ్యమేనా? అసలు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి కానీ, ఏం అభివృద్ధి చేస్తాం, ఏం సంక్షేమ పథకాలు ఇస్తామో చెప్పాలి కానీ, సంక్షేమ పథకాలు ఇవన్నీ కాకుండా అరెస్టులు చేస్తాం, తరిమేస్తాం అని అంటే ప్రతిపక్ష పార్టీ చేయాల్సింది ప్రభుత్వం తప్పిదాలు ఏమైనా చేస్తే తప్పిదాలను ఎత్తి చూపడం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ఇది ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం. అది మర్చిపోయి పోలీసు విచారణ సంస్థలను బెదిరిస్తాడు. మేము వస్తున్నాం, నెక్స్ట్ 2029లో అధికారం వస్తున్నాము, మీరు సప్త సముద్రాలు దాటినా కానీ లాక్కొస్తాము, ఎవరిని